డే 4 ఇన్ వియత్నాం మేము బానా హిల్స్కి వెళ్ళాము. బానా హిల్స్లో టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 4000 పడుతుంది. ఫుడ్ అండ్ కేబుల్ కార్ అవంతా ఇంక్లూడెడ్. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. అండ్ ఇది వెళ్ళే దారిలో ఒక అమ్మాయి ఇలాగా ప్లే చేస్తూ ఉన్నింది జింగిల్ బెల్ సాంగ్కి. ఎవరికైనా ఇన్స్ట్రుమెంట్ తెలిస్తే కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. కేబుల్ కార్స్ వచ్చేసి ఇక్కడ కేబుల్ కార్ ట్రాక్కి ఒక వరల్డ్ రికార్డ్ ఉంది. ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ సింగిల్ ట్రాక్ కేబుల్ కార్ అంట. ఇక్కడ బానా హిల్స్లో ఉంటుంది, సో మిస్ చేసుకోవద్దు. ఈ కేబుల్ కారు ఒక వాటర్ ఫాల్ మీద నుంచి వెళ్తుంది. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం ఫాగ్ ఉంది, కానీ ఫాగ్ లేకపోయింటే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండేది అనిపించింది. మేము పైకి వెళ్ళాక చూస్తే అక్కడ మొత్తం కొంచెం యూరోపియన్ ఫీల్స్ వచ్చాయి. అక్కడున్న ఆర్కిటెక్చర్లో ఉండే బిల్డింగ్స్ ఇక్కడ ఉండేటివి కొంచెం సిమిలర్ అనిపించాయి. క్యాసిల్స్ కూడా సిమిలర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫాక్స్ విలేజ్ అని ఒకటి ఉంది, ఫ్రెంచ్ ఫాక్స్ విలేజ్. సో అంతా కొంచెం యూరోప్ రెప్లికా లాగా ఉంది, కొంచెం పార్ట్ ఆఫ్ ఇట్. ఇది అయిపోయాక చూసేసాక మేము ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్ళాము. ఫ్యాంటసీ వరల్డ్లో కొన్ని రైడ్స్ ఉన్నాయి, ఇలా ఫ్రీ ఫాల్ అండ్ కొన్ని 2 to 3 రైడ్స్ ఎక్కాక మేము స్టేజ్ షో అక్కడే జరుగుతూ ఉన్నింది. ఒక 2-3 స్టేజ్ షోస్ చూసాము. దీని తర్వాత మేము లంచ్ చేయడానికి వెళ్ళాము. లంచ్ చేసేసాక గోల్డెన్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చాము. నేను ఇంకా గూగుల్లో పిక్చర్స్ చూసి అక్కడ కూడా గూగుల్లో 2 హ్యాండ్స్ కనిపించాయి బ్రిడ్జ్ మీద. నేను ఆ బ్రిడ్జ్ మొత్తం హ్యాండ్స్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ కాదు, ఆ బ్రిడ్జ్కి ఒక 2 హ్యాండ్స్ పట్టుకున్నట్టు ఉంటాయి అంతే. సో ఇది చూసేసాక మేము మా హోటల్కి రిటర్న్ అయిపోయాము. హోటల్ రిటర్న్ అయ్యాక ఈవినింగ్గా మేము డ్రాగన్ బ్రిడ్జ్ అని దానాంగ్లో ఉంది, అక్కడ ఫైర్ షో అండ్ వాటర్ షో జరిగితే అది చూడడానికి వెళ్ళాము అనమాట. ఇక్కడ మేము దానాంగ్లో డే 3, డే 4 ఈ హోటల్లో స్టే చేసాం, సీకాంగ్ హోటల్ అని. ఇక్కడ మీల్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ వస్తుంది కదా, సో మేము లంచ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. సో బెటర్ డీల్కి వచ్చింది స్టే అండ్ ఫుడ్. అండ్ మీరు బానా హిల్స్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకోండి, సో దట్ వాళ్ళు మనల్ని వెయిట్ చేసి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. డే 5 మేము పగోడాకి వెళ్ళాము. పగోడా అంటే టెంపుల్ అనమాట. ఇది లేడీ బుద్ధ టెంపుల్. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉన్నింది. ఒక సైడ్ బీచ్ అండ్ సీ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది చిన్న హిల్లో ఉంటుంది అనమాట. సో చూడటానికి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. దానాంగ్లో మనకి చాలా బీచెస్ కూడా ఉన్నాయి, సో మనం బీచెస్ కూడా కవర్ చేయొచ్చు. మేము వెళ్ళలేకపోయాం ఎందుకంటే క్లౌడీగా ఉన్నింది కాబట్టి, అండ్ చాలా కూల్ వెదర్ ఉన్నింది కాబట్టి మేము బీచెస్ వెళ్ళలేదు. అండ్ మేము దానాంగ్ నుంచి డే 5 చెక్అవుట్ చేసేసి హెనాయ్కి ఫ్లై చేసాము. హెనాయ్ నుంచి నైట్ హెనాయ్ ఎయిర్పోర్ట్ నుండే మేము నైట్ స్లీపర్ బస్ బుక్ చేసుకొని సాపాకి వెళ్ళాము. నెక్స్ట్ 2 days మేము సాపాలో ఉన్నాము. ఆ సాపా వ్లాగ్స్ నేను సూన్ పోస్ట్ చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.